అయితే మెంటల్ ఎక్కిచ్చేసిండు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే సినిమా చూసిన తర్వాత రాజకీయ నాయకుల గురించి ఉందని కాదు, ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి అని అనుకుంటారు. బట్ అది తప్పు, మాటికి తప్పు. ప్రతి ఒక్కరు ఎందుకోసం ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి, ఏ రాజకీయ నాయకులు ఎంచుకోవాలనేది సినిమా కాన్సెప్ట్. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా చూడండి. ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి 10, ఇంకా మీకు 3 రోజుల టైం ఉంది, సమయం ఉంది. ఆ 3 రోజుల ఓటింగ్కి 3 రోజుల టైం సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ సినిమాని చూసి తర్వాత ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎంచుకొని మన యొక్క రాష్ట్రాన్ని కాపాడుకోండి, ఒక మంచి రాజకీయ నాయకుడిని ఒక సీఎంని చేయండి అనేది నేను విన్నపం చేస్తున్న ప్రేక్షకులకు, ప్రజలకి, అందరికీ. సినిమా మంచిగా ఉంది, ఒక మంచి కాన్సెప్ట్ ఒక డైరెక్షన్ చేసి చూపించిండు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ సినిమాని టీజర్ని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు కాబట్టి ఆ టీడీపీకి ప్లస్ వైసీపీకి మైనస్గా ఉందని అనుకుంటారు. అది ముమ్మాటికి 100%కి 1000% తప్పు. ఎందుకంటే ఆ పార్టీకి ఫేవర్గా ఈ పార్టీకి ఫేవర్గా డైరెక్టర్ సినిమాని తీయలేదు. ఒక మంచి కాన్సెప్ట్ సినిమాని తీసిండు. అందుకే ఒక మంచి సినిమాని ఆదరించండి, చిన్న చిన్న సినిమాలను ఆదరించండి. పొలిటికల్గా ఈ సినిమా బాగుంది, చూడండి, మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలనే ఉద్దేశం వస్తుంది. ఎవరు ఓటేయాలనేది మీకు మైండ్లో తిరుగుతుంది. థ్యాంక్ యూ. మంచి ఒక ఓటుని మీ యొక్క ఓటుని వినియోగించుకొని మంచి ఒక నాయకుడిని ఎంచుకోండి.